అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి 2 తెలుగు రాష్ట్రాలలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగాను పవన్ కళ్యాణ్ అందరి మన్ననలు చూరగొంటున్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చాక పవన్ కళ్యాణ్ తన ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. రాజకీయంగా ఎంతో భవిష్యత్తున్న పవన్ ఇలా అడుగడుగునా అనారోగ్యానికి గురి కావడం జన సైనికులు, అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల ఏపీ కేబినెట్ మీటింగ్ ఉదయం 11 గంటలకు స్టార్ట్ కావాల్సి ఉండగా పవన్ ఉదయం 10:30కే చేరుకున్నారు. మీటింగ్ సమయంలో పవన్ తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడ్డారు. అయితే ఓపిక లేని పవన్ తన క్యాంప్ ఆఫీస్కు తిరిగి వెళ్లిపోవాలని లిఫ్ట్ వద్దకు వెళ్లారు. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యే సమయం వరకు కూడా వెయిట్ చేయలేక కాసేపు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నారట. ఎందుకు పవన్ ఇలా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారనే చర్చ నడుస్తోంది. ఆయనకు స్పాండిలైటిస్ సమస్య కూడా ఉందని, దీంతో చాలా కాలంగా బాధపడుతున్నారట. ఆయన రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో ఉన్నప్పటి నుంచే పవన్ కు ఈ సమస్య ఉందని, రాజకీయాల్లోకి వచ్చాక అక్షణం తీరిక లేకుండా పవన్ పర్యటిస్తున్న కారణంగా ఆయన అనారోగ్యం బారిన పడుతున్నారని అంటున్నారు. స్టార్ హీరో ఎన్టీఆర్ పై దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ జపాన్లో విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా జపాన్ వెళ్లిన రాజమౌళి అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. RRR సినిమాలోని కొమరం భీముడో పాట గురించి ప్రస్తావించారు. కొమరం భీముడో లాంటి కష్టమైన పాటను చిత్రీకరించడం నాకు చాలా సులభమైందంటే దానికి కారణం ఎన్టీఆర్. అతడు గొప్ప నటుడని అందరికీ తెలుసు. కానీ ప్రత్యేకించి ఆ పాటలో తారక నటన మరో స్థాయిలో ఉంటుంది. అతడి శరీరంలోని అణువుతోనూ హావభావాలు పలికించాడు. నేను ఆ పాట చిత్రీకరణలో అతడి ముఖంపై కెమెరా పెట్టి పాట ప్లే చేశానంతే. అది ఎంతో గొప్పగా వచ్చింది. ఈ పాట వెనుక కొరియోగ్రాఫర్ ప్రతిభ కూడా ఉంది. తారక్ను ఎలా కట్టాలి, ఎలా వేలాడదీయాలో బాగా ఆలోచించి కొరియోగ్రఫీ చేశారు అని రాజమౌళి చెప్పారు. చిరకాల ప్రియుడు కార్తిక్ తో 7 అడుగులు వేశారు అభినయ. జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో పెళ్లి వేడుక జరిగింది. నూతన వధూవరులను ఆశీర్వదించారు బంధుమిత్రులు. ఈ నెల 20న రిసెప్షన్ వేడుక జరగనుంది. బహుభాషా నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె తన చిరకాల ప్రియుడు హైదరాబాద్ కు చెందిన వేగస్న కార్తిక్ తో 7 అడుగులు వేశారు. జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అభినయ కార్తిక్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. తమిళ హీరో సింబుకి పాటలు పాడటంలో కూడా చక్కటి ప్రావీణ్యం ఉన్న విషయం తెలిసిందే. తమిళ, తెలుగు భాషలో ఆయన ఇప్పటికే తనదైన గాత్రంతో సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ చిత్రంలో పాటను ఆలపించారు. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓజీ చిత్రంలో సింబు పాట పాడనున్నారని గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా తమన్ ప్రకటనతో అది నిజమని రుజువైంది. ఫైర్ స్ట్రామ్ పేరుతో కంపోజ్ చేసిన ఈ పాటకు సింబు వాయిస్ హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ఓజీ సినిమా షూటింగ్ పునః ప్రారంభమైన తర్వాత ఈ పాటను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. బాహుబలి 1 సినిమా అంతర్జాతీయంగా మరో ఘనతను సాధించింది. బాహుబలి 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లకు పైగా వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది. తాజాగా నెట్ఫ్లిక్స్ వేదికగా ఇప్పుడు స్పానిష్ భాషలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. స్పానిష్ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను అంతర్జాతీయ మాధ్యమాల్లో మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని నెట్ఫ్లిక్స్ భావిస్తోంది. కథానాయిక పూజా హెగ్డే ప్రస్తుతం రెట్రో చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. సూర్య కథానాయకుడిగా కార్తిక సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా గురించి పూజా హెగ్డే ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తనకు ఇన్స్టాగ్రామ్ లో 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారని, అంత మాత్రాన వారందరూ టికెట్లు కొని సినిమాలు చూస్తారని గ్యారంటీ ఇవ్వలేం కదా అని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా చాలా భిన్నమైన ప్రపంచం. ఏది నిజమో నిర్ధారణ చేసుకోలేం. కొంతమంది తారలకు 50 లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు. కానీ బాక్సాఫీస్ వద్ద వాళ్ళ సినిమాలకు మంచి వసూలు లభిస్తాయి. అందుకే వృత్తి పట్ల అంకిత భావంతో ఉంటూ బయటి వారి నుంచి సినిమా తాలూకు ఫీడ్బ్యాక్ ను తీసుకోవాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయని పూజా హెగ్డే చెప్పింది. ప్రస్తుతం ఆమె మాటలు వైరల్ గా మారాయి.
వరుణ్ ధావన్ సమాంతా జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ సీటాడెల్, హనీ బన్నీ, ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ నటించిన వెబ్ సిరీస్ కి ఇండియన్ వర్షన్ గా ఇది రూపొందిన విషయం తెలిసిందే. దీని పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. దీని సీజన్ 2 ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రియాంక నటించిన సీటాడెల్ ఆధారంగానే ఇండియన్ వర్షన్, ఇటాలియన్ వర్షన్లు రూపొందాయి. తాజాగా ఈ రెండింటి కొనసాగింపులను రద్దు చేశారు. బదులుగా వీటిని మాతృకలో విలీనం చేయనున్నారు. ఈ విషయంపై అమెజాన్ ప్రతినిధులు స్పష్టతనిచ్చారు. సీటాడెల్, హనీ బన్నీ, సీటాడెల్, డయానా తదుపరి సీజన్లను నిలిపివేసి వాటి కొనసాగింపు కథలను మాతృకలో విలీనం చేస్తున్నాం. ఈ సిరీస్ అన్ని భాషల్లో అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఇది భావోద్వేగ ప్రయాణం. మాతృకను మరింత గొప్పగా తెరకెక్కించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఓధరా 2లో శివశక్తిగా నటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు నటి తమన్నా. అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ మిల్కీ బ్యూటీ ట్యాగ్ పై మరోసారి స్పందించారు. నేనెప్పుడు ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలని అనుకోవడం లేదు. అందంగా ఉన్నాను కాబట్టి నాకు అవకాశాలు వస్తున్నాయని చెప్పడం నాకు నచ్చదు. అలా చెబితే వింతగా ఉంటుంది. మేము సినీ రంగంలో ఉంటున్నాం. ఈ పరిశ్రమలో ఉన్న వాళ్లకు అందం మీద శ్రద్ధ ఉండాలి. కానీ కథను ఎంచుకునేటప్పుడు పాత్ర గ్లామరస్ గా ఉందా లేదా అనే దానితో పాటు ఎన్నో విషయాలు చూసి ఎంపిక చేసుకుంటాం. మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ నాకు అభిమానులు ఇచ్చారు. క్రమంగా అది వాడుకలోకి వచ్చింది. మీడియా దాన్ని మరింత ప్రచారం చేసింది. ఈ ట్యాగ్ నా సినిమాల ఎంపికలపై ప్రభావం చూపలేదు అని చెప్పారు. ఈ మధ్య టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలైన విషయం తెలిసిందే. ఏదైనా హీరో బర్త్డే వస్తుందంటే చాలు సెలబ్రేషన్స్ తో పాటు సదరు హీరో సూపర్ సినిమాలని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఎన్టీఆర్ బర్త్డే రానుండగా ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబోలో వచ్చిన యమదొంగ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. 2007లో విడుదలైన సోషియో ఫ్యాంటసీ చిత్రంలో మోహన్ బాబు, ఆలీ, మమతా మోహన్ దాస్, ప్రియమణి, నవనీత్ కౌర్, మాస్టర్ శ్రీసింహ నటించారు. మోహన్ బాబు యముడిగా, ఎన్టీఆర్ మానవుడిగా అదరగొట్టేశారు. ఇందులోని సాంగ్స్ కూడా సూపర్ హిట్. ఎన్టీఆర్ బర్త్డే మే 20న కాగా ఈ సందర్భంగా యమదొంగ సినిమాను మే 18వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజుతో పాటు 19, 20వ తేదీలలో కూడా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తుంది. తమిళ నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్పై ఉత్తరప్రదేశ్ బరేలీలోని సున్నీ ముస్లిం బోర్డు ఫత్వా జారీ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు చష్మీ దారుల్ ఇఫ్తా చీఫ్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేలీ విజయ్పై ఫత్వా జారీ చేశారు. విజయ్ గత చర్యలు ఆయనను ఇస్లాం వ్యతిరేకంగా చూపిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. ఇఫ్తార్ విందుకు మద్యం తాగేవారిని, జూదగాలను ఆహ్వానించడం నేరమే కాకుండా పాపమని పేర్కొన్న బోర్డు ఇలాంటి వ్యక్తులను నమ్మవద్దని, మతపరమైన కార్యకలాపాలకు అటువంటి వారిని ఆహ్వానించవద్దని తమిళనాడు ముస్లింలను కోరింది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడికల్ మూవీ కోస్టావో. కిషోర్ కుమార్, గగన్ దేవ్ రియార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెజల్ షా దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ G5లో మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ ను గురువారం రిలీజ్ చేసింది. ల్యాండింగ్ జరిగితే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్దదవుతుంది అంటూ 1500 కేజీల బంగారం అక్రమ రవాణా గురించి సాగే సంభాషణ ట్రైలర్లో కీలకం. ఈ చిత్రంలో నవాజుద్దీన్ కస్టమ్స్ ఆఫీసర్ కోస్టావో ఫెర్నాండెజ్ గా నటించారు. 1990లో గోవాలో స్మగ్లింగ్ నెట్వర్క్ ను ఛేదించిన కస్టమ్స్ అధికారి కోస్టావో ఫెర్నాండెజ్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. వృత్తిపరంగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లతో పాటు కొన్ని వ్యక్తిగత విషయాలు ఈ సినిమా ద్వారా తెలియజేయనున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్ కీలక పాత్రల్లో బ్లెస్సీ దర్శకత్వం వహించిన చిత్రం ఆడు జీవితం. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ ఎంతో కష్టపడ్డారు. తాజాగా ఆయన శ్రమకు తగిన ఫలితం దక్కింది. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులో ఈ సినిమా సత్తా చాటింది. బుధవారం ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కేరళ సీఎం పినరాయి విజయన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సినిమాకు ఏకంగా 9 అవార్డులు వచ్చాయి. ఘనంగా జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవానికి మలయాళ సినీ ప్రముఖులు హాజరయ్యారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు హీరో మహేష్ బాబు ఉచితంగా ఆపరేషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో 3 పిల్లలకు శస్త్రచికిత్స చేయించినట్లు ఎంబీ ఫౌండేషన్ ట్వీట్ చేసింది. వరలక్ష్మి 2 నెలల పాప, పూజ్యశ్రీ ఫనీక్ష 8 నెలల పాప, పండూరి ముగ్ధశ్రీ 5 నెలల ఈ పాపలకు హార్ట్ ఆపరేషన్లు చేసి కాపాడినట్లు పేర్కొన్నారు. కాగా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 4500కు పైగా సర్జరీలు జరగడం విశేషం.
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం రావడంతో నార్కోటిక్ పోలీసుల బృందం అక్కడ రైడ్ చేస్తుంది. ఈ బృందం హోటల్కు రావడానికి కొద్దిసేపటికి ముందే నటుడు పారిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 3వ అంతస్తులో ఉన్న నటుడు కిటికీలో నుంచి 2వ అంతస్తులోకి దూకి అక్కడి నుంచి మెట్ల మార్గం గుండా పారిపోయినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సన్నీ దేవోల్, రణదీప్ హుడా ప్రధాన పాత్రల్లో తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జాట్. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు టీం ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పార్ట్ 2 రానున్నట్లు తెలిపింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత జాట్ విశ్రాంతి తీసుకోవాలి అనుకోవడం లేదు. ఈసారి మరో పెద్ద మిషన్ తో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో మీ ముందుకొస్తాడు అంటూ పోస్టర్ విడుదల చేశారు. సీక్వెల్ కు కూడా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే దీని పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. విప్లవ చిత్రాల దర్శకుడు ఎన్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీరాములయ్య, ఎన్కౌంటర్, భద్రాచలం, జయం మనదేరా, జైబోలో తెలంగాణ వంటి సంచలన చిత్రాలు తెరకెక్కించి తెలంగాణ ప్రజలలో చోటు సంపాదించుకున్నాడు. కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈయన ప్రస్తుతం 3 హిస్టారికల్ వెబ్ సిరీస్లు తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అయితే శంకర్ బాటలో అతడి తనయుడు కూడా మెగాఫోన్ పట్టబోతున్నాడు. తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకునేందుకు శంకర్ కుమారుడు దినేష్ మహీంద్రా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి దినేష్ ను అభినందిస్తూ చిన్న వయసులో అద్భుతమైన కథతో సినీ రంగంలోకి అడుగు పెడుతున్నందుకు ప్రశంసించారు. అనంతరం సినిమా బడ్జెట్, హీరో హీరోయిన్ పాత్రల గురించి కూడా చిరంజీవి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఇక తన తొలి సినిమాకు చిరంజీవి ఆశీస్సులు కావాలని కోరగా మెగాస్టార్ స్పందిస్తూ ఖచ్చితంగా నీ సినిమా చూస్తాను, నీలాంటి యువ దర్శకులను సినీ రంగంలో ఎంకరేజ్ చేయడం నా బాధ్యత అని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకి పరిశ్రమ నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం నిష్ణాతులతో కూడిన జ్యూరీని నియమించినట్టు ఆయన తెలిపారు. జ్యూరీ చైర్మన్ ప్రముఖ నటి జయసుధ అధ్యక్షతన బుధవారం గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ఈ నెల 21 నుంచి మొదలు కానున్న నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కూడా రానంత స్పందన గద్దర్ చలనచిత్ర పురస్కారాలకు వచ్చింది. అన్ని కేటగిరీలకి కలిపి 1248 నామినేషన్లు అందాయి. తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించేలా పురస్కారాల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పురస్కారాలు ఇవని నామినేషన్లని నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యుల్ని ఆయన కోరారు. గత ఏడాది చివర్లో సూక్ష్మదర్శినితో ప్రేక్షకులను పలకరించారు నటి నజ్రియా. దీని షూటింగ్ పూర్తయిన నాటి నుంచి ఆమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నారు. దీంతో రకరకాల కామెంట్స్ మొదలయ్యాయి. తాజాగా నజ్రియా ఒక ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. తాను మానసికంగా ఇబ్బందులు పడుతున్నానని, త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. తనను సంప్రదించాలి అనుకున్న వారికి అందుబాటులో లేనందుకు క్షమించమని కోరుతూ నోటు విడుదల చేశారు. నేను కొంతకాలంగా అందరికీ దూరంగా ఉంటున్నాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సోషల్ మీడియాలో యాక్టివ్గా లేను. నా 30వ పుట్టినరోజు, నూతన సంవత్సర వేడుకలు, నా చిత్రం సక్సెస్ మీట్లు ఇలా నేను హాజరు కాలేదు. ఎన్నో ముఖ్యమైన క్షణాలను మిస్ అయ్యాను. నా గురించి వివరాలు తెలుసుకోవడం కోసం ప్రయత్నించిన అందరికీ ధన్యవాదాలు. వాళ్ళ ఫోన్లకు నేను సమాధానం ఇవ్వలేదు. నాకు వారి సినిమాలో పాత్రలు ఇవ్వడం కోసం ఎంతో మంది ఫోన్లు చేశారు. వారి ఫోన్లు నేను తీయలేదు. ఈ విషయంలో అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఇది నాకు చాలా కఠినమైన సమయం. నేను త్వరలోనే కోలుకొని మీ ముందుకు వస్తాను అని చెప్పారు. భారీ అంచనాల మధ్య విడుదలైన సూర్య కంగువా ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ రెట్రోపైనే ఉన్నాయి. కార్తిక సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ ఇదే. పూజా హెగ్డే కథానాయిక. జోజు జార్జ్, జయరాం, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్ను కూడా పూర్తి చేసుకుంది. సిబిఎఫ్సి ఈ చిత్రానికి యూబైఎస్ సర్టిఫికెట్ నిచ్చింది. మొత్తం 2 గంటల 48 నిమిషాల రన్ టైంతో రెట్రో రానుంది. నిడివి విషయంలో తన గత చిత్రాల ఫార్మాట్ నే కార్తిక్ సుబ్బరాజు దీనికి కొనసాగించారు. కన్నడ యాక్షన్ హీరో అర్జున్ సర్జా చిన్న కూతురు అంజనా త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ప్రియుడితో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అంజనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 13 ఏళ్ల తర్వాత నెరవేరింది. అవును, మీరు అనుకునేదే అంటూ ఎంగేజ్మెంట్ జరిగినట్లు హింట్ ఇచ్చింది. ఈ మేరకు కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో ప్రియుడు మోకాలిపై కూర్చుని అంజనాకు ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఉంది. మరో ఫోటోలో అతడు అంజనాను ఎత్తుకుంటే వెనకాల అర్జున్ సర్జా దంపతులు
ఐశ్వర్య దంపతులు చిరునవ్వులు చిందిస్తున్నారు. మరో పిక్లో అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ ప్రేమ పక్షుల ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అర్జున్ 1988లో నటి నివేదాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతుర్లు ఐశ్వర్య, అంజనా సంతానం. ఐశ్వర్య హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ఆమె గతేడాది నటుడు ఉమాపతి రామయ్యను పెళ్లి చేసుకుంది. చిన్న కూతురు అంజనా విషయానికి వస్తే ఈమె సర్జా వరల్డ్ కంపెనీని స్థాపించడంతో పాటు దానికి సీఈఓగా వ్యవహరిస్తుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం చిత్రాలు ఘన విజయాలను నమోదు చేశాయి. వాటిని వివిధ భాషల్లో రీమేక్ చేయగా అక్కడి ప్రేక్షకులు కూడా ఆదరించారు. ముఖ్యంగా హిందీలో అజయ్ దేవ్గన్, తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్ కీలక పాత్రల్లో రీమేక్ అయిన దృశ్యం చిత్రాలకు విశేష ఆదరణ లభించింది. ఇటీవల దృశ్యం 3ని చేయబోతున్నట్లు మోహన్ లాల్ ప్రకటించారు. మలయాళంలో రూపొందనున్న ఈ మూవీకి సంబంధించి చిత్ర బృందం ఓ కీలక నిర్ణయం తీసుకుందట. ఆ నిర్ణయం అజయ్ దేవ్గన్ మూవీపై ప్రభావం పడే అవకాశం ఉందని చిత్ర వర్గాలంటున్నాయి. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ మలయాళంతో పాటు హిందీలోనూ ఏకకాలంలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. దృశ్యం చిత్రాలకున్న ఆదరణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ అనిపిస్తుంది. దృశ్యం 2 చిత్రాలు విజయం సాధించిన నేపథ్యంలో 3వ భాగాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని నిర్మాత యాంటనీ పెరంబవూర్ ఆశిస్తున్నారు. ఇది అజయ్ దేవ్గన్ మూవీపై ప్రభావం చూపొచ్చు అని చిత్రానికి పనిచేస్తున్న సన్నిహిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. మరోవైపు అజయ్ దేవ్గన్ దృశ్యం 3కి సంబంధించి వేరొక వర్షన్ సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఇది ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. అదే సమయంలో మోహన్ లాల్ దృశ్యం 3 ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు చివరి దశకొచ్చేశాయి. మే చివరి నుంచి షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత అనుకున్న స్కెడ్యూల్ కన్నా ముందే చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే అజయ్ దేవ్గన్ రూపొందించబోయే దృశ్యం 3పై ప్రభావం చూపుతుంది. దర్శకుడు అభిషేక్ పాఠక్ పార్ట్ 3 సంబంధించిన స్క్రిప్ట్ నకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందుకు మరో 4-5 నెలల సమయం పట్టొచ్చు. అంటే అక్టోబర్ చివరి నాటికి ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ లో టాక్. మోహన్ లాల్ సంగతి అందరికీ తెలిసిందే. సినిమా పట్టాలెక్కితే వాయు వేగంతో దూసుకుపోతుంది. హిందీలో మోహన్ లాల్ మూవీ ముందుగా విడుదలైతే మొదటి చిత్రాలకు ఆదరణ దృష్ట్యా ప్రేక్షకులు ఖచ్చితంగా ఆసక్తి చూపుతారు. మోహన్ లాల్ నటించిన ప్రతి చిత్రము దక్షిణాది భాషలో విడుదలవుతున్న నేపథ్యంలో దృశ్యం 3 మలయాళం, హిందీకే పరిమితమవుతారా లేక తెలుగు, తమిళ్, కన్నడ భాషలోనూ విడుదల చేస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. తాను కథ అందించిన సినిమా ఓదెలా 2కు వచ్చిన ప్రేక్షకుల స్పందన చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు దర్శకుడు సంపత్ నంది. చాలా మంది తమన్నా ఇంట్రొడక్షన్ సీన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆ మూవీ సక్సెస్ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. లేడీ ఓరియంటెడ్ మూవీలో ప్రధాన పాత్రధారి పరిచయ సన్నివేశం అంతగా ఆకట్టుకోవటం సంతోషకరమన్నారు. ఓ హీరోలాగా తమన్నా యాక్షన్ చేశారని, అలా చేయటం సులువు కాదని పేర్కొన్నారు. అద్భుతంగా చేసిన ఆమెకే క్రెడిట్ దక్కుతుందన్నారు. ఓదెల తర్వాత ఓదెలా 2 చేసే అవకాశం భగవంతుడిచ్చాడని, ఓదెలా పార్ట్ 3 విషయంలోనూ అంతేనని పేర్కొన్నారు. ఏది ప్లానింగ్ చేసి తీసేది కాదన్నారు. ప్రస్తుతం తమన్నా ఊటీలో ఉన్నారని, ఆమె హైదరాబాద్ తిరిగొచ్చాక థ్యాంక్స్ మేడ్ సెలబ్రేషన్స్ చేయనున్నామని తెలిపారు. సంపత్తో పాటు నటుడు వశిష్ఠ, దర్శకుడు అశోక్ తేజ తదితరులు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. గతంలో నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఓదెలా రైల్వే స్టేషన్ కు కొనసాగింపుగా ఓదెలా 2 రూపొందింది. సంపత్ నంది స్టోరీతో అశోక్ తేజ తెరకెక్కించారు. ఇందులో తమన్నా శివశక్తిగా ఆకట్టుకున్నారు. వశిష్ఠ, ఎన్ సింహ, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషించారు. ఓదెలాను కాపాడటానికి వచ్చిన శివశక్తికి ఓ ప్రేతాత్మకు మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా కథాంశం. బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పిన L2 ఎంపరాన్ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్లో ఈ చిత్రం సందర్శించింది. మోహన్ లాల్ హీరోగా నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ సినిమా మార్చ్ 27న థియేటర్స్ లో విడుదలై సందడి చేసిన విషయం తెలిసిందే. హిట్ మూవీ లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన L2 ఎంపరాన్ ప్రేక్షకుల అంచనాలు అందుకుంది. 4.5 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లో చేరిన ఎంపరాన్ ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా అరుదైన రికార్డు సృష్టించింది. కొన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురైనా ఈ స్థాయి కలెక్షన్స్ చేయడం గమనార్హం. 2002లో గుజరాత్ లో చోటు చేసుకున్న ఘటనల ఇతివృత్తంగా తెరకెక్కిన సన్నివేశాలు రాజకీయంగానూ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో రీసెన్సార్ అనంతరం కొన్ని మార్పులు చేశారు. కె సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణచంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రలో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ ముత్తయ్య. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు.
హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్పిపి బ్యానర్స్ పై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ మరియు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. త్వరలో ముత్తయ్య సినిమా ఈటీవీ విన్ లో ప్రీమియర్ కు రెడీ అవుతుంది. ఈ రోజు స్టార్ హీరోయిన్ సమాంతా చేతుల మీదుగా ఈ సినిమా నుంచి 60,000 పడుసోడు పాటను రిలీజ్ చేశారు. 60,000 పడుసోడు పాటను మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రోడ్రిగెస్ సూపర్ హిట్ ట్యూన్ తో కంపోజ్ చేశారు. శివకృష్ణాచారి ఎర్రోజు క్యాచ్ లిరిక్స్ రాయగా విద్యాసాగర్ బంకుపల్లి ఆకట్టుకునేలా పాడారు. శుక్ర, మాటరాని మౌనమిది, ఎ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సైఫై యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా జ్యోతి పూర్వాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. థింగ్స్ సినిమా బ్యానర్ పై AU&I, మెర్జ్ XR సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్ అలాగే A పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. కిల్లర్ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నెల 30న ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. సరికొత్త సైఫై యాక్షన్ థ్రిల్లర్ గా లవ్, రొమాన్స్, రివెంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకుని మెస్మరైజ్ చేసేందుకు కిల్లర్ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ముస్తాబవుతుంది. ఈ సినిమాకు త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత దేవుడిగా భావిస్తారు దర్శకులు చాలామంది. అట్లాగే దర్శకుడు నిర్మాత ఎప్పుడైనా పడిపోయినప్పుడు దర్శకులు దాసనారాయణ దగ్గర నుంచి చాలామంది అలాగా పైకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమా, అంతకుముందు దిల్రాజుకి ఫెయిల్యూర్ ఉంటే మళ్ళీ వాళ్ళని ఒడ్డుకి తెచ్చి మళ్ళీ సక్సెస్ ట్రాక్లో తీసుకొచ్చారు. అలాగే మిమ్మల్ని కూడా జెంట్లీమెన్కి ముందు మీరు ఫెయిల్యూర్స్లో ఉంటే మళ్ళీ మీరు రీఎంట్రీగా మిమ్మల్ని చేస్తూ ఈ దర్శకుడు సక్సెస్ బాటలో తీసుకొచ్చారు. తర్వాత సమూహం హిట్ అయింది. ఇది హ్యాట్రిక్ సినిమాగా భావించవచ్చు. అట్లా నిర్మాతలు, దర్శకులు ప్లస్ దర్శకుల నిర్మాతల గురించి మీరు ఏం చెప్తారు ఈ విషయాల్లో? అంటే ఇది ఒక హెల్దీ ఇది కాంబినేషన్ అండి. కాంబినేషన్ అనే దానికంటే ఇలాంటి హెల్దీ అట్మాస్ఫియర్లో ఇద్దరు కలిసి ఉంటే ఒకరికొకరు ఉండాలండి. ఇది ఆర్టిస్ట్ అయినా ముఖ్యంగా హీరోలకి, ఆర్టిస్టులు అందరికీ వర్తిస్తుందండి, అలాంటి టెక్నీషియన్స్కి అందరూ. ఎందుకంటే మనదంతా కుటుంబం. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరెవరు మా కుటుంబంలో భాగస్వాములు. మనందరం ఒకటే. అందరూ ఎవరెవరు ఏవి ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేప్పటికి అంత సిన్సియర్గా వర్క్ చేస్తాం. ఇండస్ట్రీలో అది ఉండదు కదా, ఎక్కువ శాతం ఉండదు కదా. ఇందులో భాషలో తేడాలు, మాటలు, ఎక్స్ప్రెషన్స్లో వస్తే అదొక ఆర్గ్యుమెంట్. ఇది వైరల్ అనేది, ఇది ఈ ట్రెండ్ ఏమిటో ఇది నాకు నిజంగానే నాకు పెద్దగా అర్థం కాదు. బట్ ఒకటి మాత్రం నమ్ముతామండి, మనందరిది ఒకటే కుటుంబం. మనందరం ఇక్కడ ఎవరెవరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారో, ఏ ఇదిలో ఉన్నారో తెలియదు, కానీ అది అంత పిచ్చి, నాకు అంత ఇష్టం అండి సినిమా అంటే. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ రిలేషన్షిప్ నిజంగా నాకు హ్యాపీగా ఇవాళ 3వ సినిమా చేయటం, హ్యాట్రిక్ సినిమా 100% అవుతుంది. నేను హ్యాట్రిక్ పదాలు వాడినా ఇవన్నీ ఎందుకంటే చూసి చెప్పండి, మీరు చెప్పాలి, మేం కాదు అని అంటేనే అట్లా మాట. చాలా మంచి సినిమా అవుతుంది. హ్యాపీ ఇట్లాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ అందరూ ఏ ఆర్టిస్ట్కైనా ఒక సినిమా చేసినప్పుడు అప్రిషియేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ సినిమా ఎంత రేంజ్ సక్సెస్ అయింది, కానీ ఇక్కడ మాత్రం ఈ ఫంక్షన్లో మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసింది వెన్నెల కిషోర్ గారు. స్పెషల్ ఇంట్రెస్ట్గా నిజంగా అది గ్రేటు. అంటే ఒక విజయవాడ అమ్మాయి తెలుగులో సక్సెస్ఫుల్గా వరుసగా సినిమాలు చేస్తూ, అలాగే తమిళ్లో కూడా ఎంటర్ అయ్యి సక్సెస్ యమకాతకి సో సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మా వెన్నెల కిషోర్ సార్ ఇస్ లైక్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అండి. ఆయన లైక్ థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. నెక్స్ట్ సినిమా వెన్నెల కిషోర్ హీరోగా, మీరు హీరోయిన్గా చేద్దాం సార్. చెప్పండి. సో యా, చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అంటే ద వే ఆడియన్స్ ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను ఉమామహేశ్వర్లో చేసినప్పుడు మేకప్ లేదు ఫేస్కి. ఫస్ట్ నేను చాలా టెన్షన్ పడ్డా స్క్రీన్ ముందు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అంటే ఒక డీగ్లామర్ రోల్ అది. డే 1 అది కోవిడ్లో ఓటీటీలో రిలీజ్ అయిన దగ్గర నుంచి మిడ్ నైట్ రిలీజ్ అయింది. బై 3 o'clock ఐ థింక్ రివ్యూ స్టార్ట్ అయ్యాయి. ఆల్ ద ఆడియన్స్ స్టోరీస్ పెట్టి అమేజింగ్ చేశారు, చాలా బాగా చేశారని. దట్ కైండ్ ఆఫ్ లవ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజున. సో ఐ థింక్ నేను ఆనెస్ట్గా నా ఎఫర్ట్స్ పెడుతూ ముందుకి వెళ్తూ అట్లాగా ఉన్నాను సార్. I think that's what led me to do all these works.
అండ్ యమగాతకి కూడా నాకు తెలిసి ఒక ఫస్ట్ సినిమాకి ఒక తమిళ్లోకి ఎంటర్ అయ్యేందుకు ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా రావడం అనేది చాలా పెద్ద విషయం, వెరీ సర్ప్రైజింగ్ థింగ్. అండ్ అదేవిధంగా అంటే ఇట్స్ లక్కీ నా జాతకంలో రేఖలు గట్టిగా అలా రాసి పెట్టున్నాయి సార్. నేను ఎందుకంటే ఇంద్రగంటి గారిది కూడా నా ఉమామహేశ్వర ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఎవరితో వర్క్ చేయాలంటే ఫస్ట్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు అని ఉంటుంది. కట్ చేస్తే ఈరోజు మోహన్ కృష్ణ గారితో ప్రెస్ మీట్లో కూర్చొని మాట్లాడేస్తున్నాను. ఆయన ఇప్పుడు ఐ కెన్ ప్రౌడ్లీ సే మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి కాంపౌండ్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్. అంతకుముందు జాతకాలు నమ్మను అని చెప్పారు మీరు, ఇప్పుడు జాతకాలు నమ్ముతాను అని చెప్పి ఎందుకు నమ్మాల్సి వస్తుంది? నమ్మాల్సి వచ్చింది సార్, ఇవన్నీ చూసి ఒపీనియన్స్ మారిపోతాయి కదా సార్ కాలక్రమేణా. సో అట్లాగా మా ఈ లైక్ సారంగపాణి జాతకం ప్లేస్ అయిన విధానం కానీ, లైక్ ఎక్కడో నేను లండన్లో హ్యాపీగా హాస్పిటల్లో చేస్తుంటే నేను తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టేశారు సార్. తర్వాత జరిగిన విధాలు అన్నీ చూస్తే జాతకాలు 100% నమ్మాలనిపిస్తుంది. అండ్ ఎక్కడో ఒక ఆయన చెప్పారు నాకు, మా మమ్మీ చూపించారు జాతకం, డాక్టర్గా అంటే ఈ అమ్మాయికి వద్దండి డాక్టర్ సెట్ కాదు అన్నారు. ఆయన డాక్టర్ అయ్యాను అనుకున్నా, బట్ తర్వాత అర్థమైంది ఇక్కడ యాక్టర్గా వచ్చి కూర్చున్నాక ఓకే ఇన్నవే ఆయనకు వస్తాం కరెక్టే చెప్పారా ఏంటి డాక్టర్ వద్దని. ఐ మీన్ లైక్ ఫనీ వే అండ్ సెయింగ్, బట్ యా జాతకాలు నమ్మాల్సి వచ్చింది సార్ జరిగే పరిణామాలు చూసి. ప్రియదర్శి, ఓ సక్సెస్ హీరోల్ని ఫేట్ మార్చేస్తూ ఉంటుంది, అలాగే కోర్టు సక్సెస్ తర్వాత మీరు మళ్ళీ ఎలాంటి సినిమాలు చూస్ చేసి చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వరుసగా నాని కానీ వీళ్ళందరూ కూడా స్మాల్గా ఎదిగి ఇప్పుడు 100 crores క్లబ్లోకి, సో ఆ రేంజ్కి ఎదగాలని మీ కోరిక. మంచి కథలు చెప్తే పైసలు వస్తాయని మన ప్రూవ్ అయింది. సో ఇదొక ప్రయత్నం, సారంగపాణి జాతకం అనేది ఒక ప్రయత్నం. అండ్ ఇప్పుడు 100 crores 150 crores ఆ నంబర్ గేమ్ కంటే కూడా నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మంచి క్వాలిటీ కాంటెంట్ ఇవ్వడమే అంతే, అంతకు మించి నేను ఇంకా నంబర్స్ అంత పెద్ద ఆలోచించలేదు. సో మీరు 50 crores క్లబ్లోకి వెళ్ళిపోయారు కదా ఆల్రెడీ. అవునా, ఎక్కడుంటుంది ఆ క్లబ్? అది అంటే అదే ఇది ఈ Tier 1 Tier 2 100 crores క్లబ్లు ఇవి అసలు అవన్నీ కాదన్న. సినిమా ఇందాక సార్ అన్నట్టు ఒక అమౌంట్ ఆఫ్ డబ్బులు మనం పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత నచ్చపోతే హ్యాపీగా వాళ్ళ సెల్ ఫోన్లో కూర్చొని చూసుకుంటున్నారు, అలాంటి డేస్ ఉన్నాం మనం. సో మోర్ దెన్ ఎనీథింగ్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎవ్రీబడి హూస్ కమింగ్ టు థియేటర్ ఒక మంచి సినిమా చూపించాలి, అంతే. దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్, దట్ ఈస్ వేర్ ఇట్ ఎండ్స్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.